హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కుకింగ్ ఫన్స్. నేనైతే మీకు తెలంగాణ స్టైల్లో గోంగూర పచ్చడి 1 వీక్ వరకు నిల్వగా ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. ఓకేనా? కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న గోంగూర. ఇందులోకి మనమైతే ఫస్ట్గా బాండి పెట్టేసుకొని దాంట్లోకి అయితే మనం ఆయిల్ వేసేసుకుందామండి. నేనైతే ఎందుకు చేస్తున్నాను 1 వీక్ అని అనుకుంటే, నేనైతే ఊరు వెళ్తున్నాను. సో అందుకనే మా హస్బెండ్కి చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. మనమైతే ఫస్ట్గా ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకుందాము ఆయిల్లోకి. అవి చూస్తున్నారు కదా, ఫ్రై మంచిగా ఇప్పుడే వేసాను, చిటపట్టమంటున్నాయి. సో అలా కాసేపు ఫ్రై అవుతూ ఉండాలి అవి. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతూ ఉన్నాయి పచ్చిమిర్చి. మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి. మనమైతే దీంట్లోకి మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకుందాము. ఓకేనా? దాని తర్వాత చింతపండు ఎందుకు వేస్తున్నానంటే, ఆల్రెడీ పుంటి కూర పుల్లగానే ఉంటుంది. అది నేను కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది కదా. సో కొంచెం నిమ్మ పండు సైజులో కాకుండా కొంచెం లైట్గా వేసేసుకుంటే 3 ఫ్రై చేసేసుకోవాలండి. చింతపండు మీకు వేయాలనిపిస్తే వేసుకోండి, లేదంటే లేదు. నాకు వేయాలనిపించింది, సో నేను యాడ్ చేశాను. అలా 3 ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అలా చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అవి. దీంట్లోకి మనము ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా మనం యాడ్ చేసేసుకుందాము. అవి లాస్ట్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం అటు ఇటుగా తిప్పేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దానిని చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయాయి అనమాట. ఆ ఫ్రైని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫ్రై చేసినవన్నీ మనము సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకుందాము. మనం ఇప్పటివరకు ఏదైతే ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుందో దాంట్లోకి మళ్ళీ మనము ఇందాక ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూరని మళ్ళీ అందులో నీట్గా వేసేసుకోవాలి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలన్నమాట గోంగూర మొత్తం. సో ఈ పుంటికూర మొత్తం అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా తిప్పేసి కలుపుతుండాలి. ఒకసారి కలిపేస్తే దానిపైన మనం లాస్ట్లో చూస్తున్నారు కదా కలిపేసుకుంటున్నాను అనమాట. ఎందుకు ఇంత వీడియో ఇంత లాంగ్ పెడుతున్నానంటే మనకు కూడా అర్థం అవ్వాలి కదా నేర్చుకునే వాళ్ళకి. సో అందుకని ఇంత లాంగ్ వీడియో పెడుతున్నాను. అమ్మయ్య ఇంత టైం ఉంది ఎలా చూడాలి అని అనుకోవద్దు. ఓకేనా? ఇది అలా అలా తిప్పేసి చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి దానిపైన అయితే మూత పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, మళ్ళీ ఆ మూతనైతే తీసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మగ్గిపోయిందో. అదే ఆయిల్లో వాటర్ అంతా ఉంటుంది కదా గోంగూరలో. సో అదంతా కూడా మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గాలంటే ఇంకొద్దిసేపు మనం ఉంచాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఆల్మోస్ట్ చట్నీలాగా అయిపోయింది. మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది అనమాట గోంగూర. చూస్తున్నారు కదా ఎంత బాగా పండిందో, ఉడికిపోయిందో అందులో. చూస్తున్నారు కదా
బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే మళ్ళీ ఇందాక ఫ్రై చేసేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు చింతపండు మిక్సీ జార్లోకి వేసేసుకొని దాన్ని అలా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. 3 టైమ్స్ అలా మిక్సీ పట్టేసుకుంటే అది కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. దానిని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. పట్టిన తర్వాత మళ్ళీ మనం ఏ గోంగూర అయితే ఉంటుందో దాంట్లోకి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది గోంగూర, బట్ ఒకసారి తిప్పేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను గోంగూరని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసిన, దాంతోపాటు జార్లో వేసేసి అలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంతే. మళ్ళీ ఇందాక మనం ఫ్రై చేసిన బాండిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే దాంట్లోకి పోపు కోసం లాస్ట్ అండి ఈ పోపు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఐటమ్స్ మీకు చెప్పాను. వాటన్నింటిని చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేడైపోతుంది. దాంట్లోకి మనం ఎండుమిర్చి, ధనియా, జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు యాడ్ చేసేసుకున్న ఫ్రై అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతున్నాయి. అందులోకి మనం మళ్ళీ వెల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇందాకైతే మనం మళ్ళీ అందులో పసుపు, సాల్ట్ వేసాను. ఇందులో కూడా మనం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ కోసం అండ్ ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను ఎందుకు ఇంత క్లియర్గా ఎంతసేపు చెప్తున్నానంటే ఏ వీడియో అయినా క్లారిటీగా ఉండాలి కదా, సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టింది అయితే ఉంటుంది కదా, ఆ పోపులోకి దీన్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆ పోపుని అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే మన తెలంగాణ స్టైల్లో 1 వీక్ వరకు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని మంచిగా కలిపేసిన తర్వాత, మంచిగా మిక్స్ అయిన తర్వాత మనమైతే దానిని ఒక వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకేనా? వేరే బౌల్లోకి తీసేసుకుంటే గోంగూర పచ్చడి తెలంగాణ స్టైల్లో 1 వీక్ వరకు నిలవ ఉంటుంది. ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.